రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు గాను పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిందని, చెప్పినట్లుగానే మాకు రుణమాఫీ జరిగిందని రైతులు చెబుతున్నారు. రుణమాఫీ చేసినందుకు ప్రభుత్వంకి వారు కృతజ్ఞతలు తెలిపారు. కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతుకు 1,78,000 రుణమాఫీ కాగా, వెంకన్న అనే మరో రైతుకు 1,90,000 రూపాయలు రుణమాఫీ కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసాయం రాఘురాం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధానంగా మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం, మీరంతా యువత, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీకు తెలియంది కాదు. ఎప్పుడైనా తప్పుడు మార్గంలో ఆలోచన వస్తే ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి, వారి పడే కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి, వారు మీ మీద పెట్టుకున్న మమకారాన్ని, కోరికలని, ఆశలని గుర్తు తెచ్చుకోండి. డ్రగ్స్కి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మీరెవరూ బానిసలు కావద్దు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది, నేనున్నాను, తప్పకుండా ఆదుకుంటాం. మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తులో నడిపించే దాంట్లో ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన మీకు అన్ని వేళలా అండదండలుగా ఉంటాం. ఇందాక తమ్ముడు కిరణ్ చెప్పినట్లు ప్రతి మనిషికి జీవితంలో ఎత్తు పల్లాలు సర్వసాధారణం. కష్టం వెనక సుఖం ఉంటుంది, సుఖము తర్వాత తప్పకుండా కష్టం ఉంటుంది. సుఖమప్పుడు మనం ఏమి ఎర్రవేకొద్దు, కష్టం వచ్చిందని కన్నీరు పెట్టొద్దు. కష్టపడితే ఆ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది అని ఉదాహరణగా నన్నే గుర్తు పెట్టుకోండి. ఇంకా ఇందాక మీరు చూసిన దాంట్లో చాలా చాలా కట్ చేశాడు. అంటే అనేక సందర్భంలో పార్లమెంటు అభ్యర్థిగా, పార్లమెంటు సభ్యుడిగా నేను దిగిపోయిన తర్వాత రాజకీయాల్లో పదవి లేకపోతే ఎంత మనుగడ కోసం ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. అప్పటిదాకా నన్ను ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అన్న పార్టీలు, ముఖ్య నాయకులు చివరికి మండల స్థాయిలో ఉండే కొంతమంది నాయకులు కూడా పదవి లేకపోతే వారు ఉండలేరు. పదవి లేని నాయకుడు ఎమ్మటి వాళ్ళు ప్రయాణం చేయలేరు. అయినా కిరణ్ లాంటి తమ్ముళ్ళు ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు. వారంతా నా పదవి చూసి ఆనాడు నా ఎంట లేరు. నాలో ఉండే నిజాయితీని చూసి నాతో ఉన్నారు, నాలో ఉండే పట్టుదలను చూసి నాతో ఉన్నారు, నాలో ఉండే కసిని చూసి నాతో ఉన్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా ఈ చెట్టుకి మంచి పండ్లు కాస్తాయి, ఆ పండ్లు కాసినప్పుడు ఒక్క పండైనా నేను తినకపోతానా అని ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు, ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉండే నాయకులే కాదు, రాష్ట్రంలో అభిమానించే లక్షలాది మంది ఆ ఆశతోనే ఆనాడు నాతో పయనం చేశారు. మీ అందరి కష్ట ఫలితంగా, మీ అందరి నమ్మకం ఫలితంగా పై దేవుడు కూడా దీవిస్తే ఈనాడు ఒక మంచి మంత్రిగా ఇవాళ నేనున్నాను. తప్పకుండా ఈ మంత్రితో నేనేదో భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు, ఫలాని మంత్రి టైంలో, ఫలాని సీనన్న టైంలో, ఫలాని వ్యక్తి టైంలో నాకు, నా కుటుంబానికి, నా గ్రామానికి, నా ప్రాంతానికి మంచి జరిగింది. అటువంటి నాయకుడు అడుగులో అడుగేసి నేను నడిచాను అని మీరు బ్రతికున్నంత కాలం మీరు చెప్పే విధంగా భవిష్యత్తులో నా